మిత్రులారా, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ముంబైలో ఘనశ్యామ్ రోహేరా అనేటటువంటి ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. వీడు ఏం చేసినాడయ్యా అంటే ఒకసారి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ పోయినాడు. అక్కడ మన భారతదేశానికి చెందినటువంటి జిహాదీలతో పరిచయం ఏర్పడింది. సరే, తర్వాత ట్రిప్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినాడు. ఎవరైతే ఈ జిహాదీలు పరిచయం అయినారో వాళ్ళు వస్తా పోతా వీడిని ఒక జిహాదీగా తయారు చేసేసి వీడిని కంప్లీట్గా మతం మార్పిచ్చేశారు. వీడు మళ్ళా దుబాయ్ పోయినాడు. అక్కడ స్పెషల్ ట్రైనింగ్ తీసుకొచ్చాడు. ఫ్యామిలీ అంతా కూడా. వీడు మళ్ళా దుబాయ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చి ముంబై నుంచి ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్కి మకాం మార్చాడు. అక్కడ 100 మంది యువకులను అందరినీ కూడా సమీకరించి హిందూ అమ్మాయిలను వాళ్ళందరికీ వలపోలు విసిరి వాళ్ళ ప్రేమ పేరుతో పటాయించి వాళ్ళ మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ కులాన్ని బట్టి డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళందరినీ ఊరి మీదకి వదిలినాడు. ఈ క్రమంలో ఒక హిందూ యువకుడికైతే అనుమానం వచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఈ తతంగం మొత్తం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు వీడు వాడుతున్నటువంటి 40 అకౌంట్లు సీజ్ చేస్తే 106 కోట్లు బయటపడిందంట. అలాగే వీటితో సంబంధాలు ఉన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసి పారదొబ్బుతున్నాడు యోగి ఆదిత్యనాథ్ గారు. అంత దారుణం జరుగుతుంది మన దేశంలో.